వరలక్ష్మి అయితే గుడికి వెళ్తుంది. గుడికి వెళ్తే అక్కడికైతే హీరో కూడా వస్తాడు. హీరో అలాగే వాళ్ళ పిఏ వాళ్ళిద్దరూ కూడా వస్తారు. ఇక వరలక్ష్మికి అక్కడ పసుపు తాడుని చూపించి నీ మెడలో నేను తాళి కట్టాలనుకుంటున్నాను అని చెప్పి అతను అంటాడు. అది విని వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును, నిన్ను నా జీవిత భాగ్యస్వామిని చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి అబ్బబ్బబ్బబ్బా, ఏం బాగా నటిస్తున్నావు వరలక్ష్మి, ఇప్పుడు పిల్లలకి అన్యాయం చేసి ఇప్పుడు నీ జీవితం నువ్వు చూసుకోవాలనుకుంటున్నావు కదా, పిల్లల్ని అలానే వదిలేయాలనుకుంటున్నావు కదా నువ్వు అని చెప్పి విష్ణు వరలక్ష్మితో అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక అక్కడే ఉన్న విష్ణు ఇలా అంటూ ఉంటాడు, నీ జీవితం ఎంతవరకు ఎవడొస్తాడా, ఎంత మంచివాడు వస్తాడా, ఎలాంటి వాడు వస్తాడా అని ఎదురు చూసావు. ఇప్పుడేమో ఈడొచ్చాడు, వీడితో పెళ్లి చేసుకొని నీ దారి నువ్వు చూసుకుంటావు కదా, పిల్లలు ఏమైపోయినా నీకు అనవసరం అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.